హే గైస్ ఈరోజు నేను చెప్పేది మీరు నాకు తెలిసి ఇప్పటివరకు ఎప్పుడు వినుండరు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అసలు ఎట్టి పరిస్థితుల్లో ఈ వీడియో చివరి వరకు చూడండి. మామూలుగా ఆవలింత అంటే ఏంటి ఫీలింగ్ ఎవరికైనా? అంటే బోర్ కొడుతుంటే ఆవలిస్తూ ఉంటారు. లేకపోతే వేరే వాళ్ళు ఏమన్నా అలా చేస్తే మీరేమనుకుంటారంటే అతనికి పద్ధతి లేదు అట్లా అనుకుంటా ఉంటారు కదా. కానీ ఆవలింత పవర్ మీకు తెలుసా? లోకంలో ఉన్న ప్రతి మ్యామల్ ఆవలిస్తుంది, మీకు తెలుసా? ప్రతి మ్యామల్ ఆవలిస్తుంది. ప్లస్ మీకు ఇంకోటి చెప్పాలంటే మామూలుగా పిల్లి కానీ కుక్క కానీ ఫైట్కి వెళ్ళే ముందు ఆవలిస్తుంది, అయిపోయిన తర్వాత కూడా ఆవలిస్తుంది. ప్లస్ మీరు ఒకటి గమనిస్తే ఆవలిస్తున్నప్పుడు అయ్యి ముందు చేతులు పెట్టి వెనకాల కాళ్ళు పెట్టి ఇట్లా వంగి యోగా పొజిషన్ లాగా పెడుతుంది కదా. అవన్నిటికి కూడా ఒక మీనింగ్ ఉంది. ప్లస్ ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలంటే ఒక పర్సన్ సైకో లేకపోతే సోషియోపాత్ అని తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటారో తెలుసా? మామూలుగా మనం ఏంటి, మనకి మిర్రర్ న్యూరాన్స్ ఉంటాయి. ఎవరైనా ఆవలిస్తే మనం ఆవలిస్తాం కదా. కానీ సోషియోపాత్స్ ఉంటారు కదా, ఇలా సాడిస్ట్ బిహేవియర్ చేసేవాళ్ళు, వాళ్ళ ముందెళ్ళి మీరు ఆవలించారనుకోండి, వాళ్ళు ఆవలించరు. అలా అని మళ్ళీ రాంగ్ తీసుకోవద్దు. ఎవరైనా ఆవలించకపోతే మీరు ఆవలించినప్పుడు వాళ్ళు సోషియోపాత్ అని డిటర్మైన్ అవ్వద్దు. కానీ జనరల్గా ఏంటంటే వాళ్ళకి ఎంపతి తక్కువ ఉంటుంది కాబట్టి ఆవలింత రెస్పాన్స్ వాళ్ళకి రాదు. ప్లస్ ఇది ఒక న్యూరల్ ఎన్హాన్సింగ్ టూల్ అంటారు. ప్లస్ ఈ ఆవలించడం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ కెప్ట్ సీక్రెట్స్ ఆఫ్ న్యూరో సైన్స్ అంటారు. మీకు అర్థమైందా? న్యూరో సైన్స్ లో వన్ ఆఫ్ ద టాప్ సీక్రెట్స్ టైప్ అండ్ మీనింగ్. ప్లస్ ఆవలించడం వల్ల మన బాడీలో ఉన్న చెడు పదార్థాలు టాక్సిన్స్ ఉంటాయి కదా, అది కూడా క్లియర్ అవుతా ఉంటుంది. ప్లస్ ఆవలించడం అనేది ప్రిక్యూనియస్ అనే ఒక పార్ట్కి సంబంధించింది. ఆ ప్రిక్యూనియస్ అనేది ఏంటో తెలుసా? అంటే ఈ ప్రిక్యూనియస్ అనేది మామూలుగా ఒక టైనీ స్ట్రక్చర్. అది ఎక్కడ ఉంటుందంటే పెరైటల్ లోబ్ మధ్యన హిడెన్ లేయర్స్ లో ఉంటుంది. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఈ ప్రిక్యూనియస్ అని ఉంది కదా, అది మన క్రియేటివిటీ, తర్వాత మెమరీకి సంబంధించిన దాంతో అసోసియేట్ అయి ఉంది. ప్లస్ కాన్షియస్నెస్ తో సంబంధించిన దాంట్లో ఉంది. తర్వాత సెల్ఫ్ రిఫ్లెక్షన్ తో సంబంధించింది ఉంది. ప్లస్ మన ఎంపతి ఉంటుంది కదా, దాంతో కూడా ఇది అసోసియేట్ అయి ఉంటుంది. సో మీకు మెమరీ సరిగ్గా ఉండాలన్నా ప్లస్ క్రియేటివిటీ ఫాస్ట్ గా పెరగాలన్నా ఈ ఆవలింత్ అనేది సూపర్ ఎక్సర్సైజ్. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ ఆవలింత్ అనేది పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ తో అసోసియేట్ అయి ఉంటుంది. అంటే మీనింగ్ ఏంటంటే మన బాడీని రిలాక్స్ చేసేసి చాలా కూల్ గా చేస్తుంది, మనం కూల్ డౌన్ చేస్తుంది మన బ్రెయిన్ ని కూడా. సో టెన్షన్ పడకుండా డైజెషన్ అన్ని నీట్ గా అయ్యేటట్టు కూడా చేస్తుంది. ప్లస్ మీరు మామూలుగా ఆవలించిన తర్వాత మీకు ఏం తెలుస్తుంది, సడన్ గా మీరు బ్రెయిన్ ఎలర్ట్ అయినట్టు కూడా ఉంటుంది. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు అథ్లీట్స్ ఉంటారు కదా, చాలా పెద్ద క్రీడాకారులు ఉంటారు కదా, వాళ్ళు అంటే టాప్ లెవెల్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ కాంపిటీషన్ ముందు, పోటీ జరిగే ముందు వాళ్ళు ఆవలిస్తారు కావాలని. మీకు అది తెలుసా? ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇది ఎవరికి తెలియదు, చాలా ఎలిట్ వారియర్స్ ఉంటారు. అంటే చాలా మిలిటరీలో చాలా స్పెషల్ ఒక వారియర్ టీం ఉంటారు. అయితే అలాంటి మిలిటరీలో వారియర్ టీమ్ వరల్డ్ వైడ్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇది సపరేట్ గా సీక్రెట్ గా వాళ్ళు ట్రైనింగ్ చేస్తారు. మీకు తెలుసా? ఈ యానింగ్ అంటే ఈ ఆవలించడం అనేది ఒక ఎక్సర్సైజ్ గా పెట్టుకొని చేస్తారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు మామూలుగా ఆవలించినప్పుడు ఏం చేస్తారు, ఇలా స్ట్రెచ్ చేయడం ఏదో చేస్తూ ఉంటారు కదా, అప్పుడు ఏంటంటే మామూలుగా లింఫ్ గ్లాండ్స్ అని ఉంటాయి. ఆ లింఫ్ గ్లాండ్స్ ఏంటంటే నెక్, తర్వాత థ్రోట్, తర్వాత ఆర్మ్ పిట్స్ దాని దగ్గర ఉంటాయి. అయితే ఈ లింఫ్ గ్లాండ్స్ ఏంటంటే మామూలుగా ఇమ్యూన్ సిస్టమ్ లో ఒక కీలకమైన పార్ట్ ప్లే చేస్తుంది. అంటే మన రోగ నిరోధక శక్తిలో ఒక మంచి పార్ట్ చేస్తుంది. అయితే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మామూలుగా ఇప్పుడు ఆవలిస్తున్నప్పుడు ఇట్లా స్ట్రెచ్ చేస్తారు కదా, చేసినప్పుడు ఏమవుతుందంటే ఇమ్యూన్ సిస్టమ్ ఇంకా బాగా పనిచేస్తుంది. ప్లస్ మీకు ఇంకోటి తెలుసా, మామూలుగా ఆవలింత ఉంటుంది కదా, ఆవలింతకి చాలా న్యూరో కెమికల్స్ అసోసియేట్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డోపమిన్, తర్వాత గాబా, ఎంఎస్హెచ్, ఏసిటిహెచ్, నైట్రిక్ ఆక్సైడ్, సెరోటోనిన్, గ్లూటమేట్, ఇవన్నీ కూడా అసోసియేట్ అయి ఉంటాయి. సో ఇది చాలా యూస్ఫుల్. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ ఆవలింతని ఎలా వాడుకోవాలంటే ఇప్పుడు మామూలుగా ఏమైనా ఇంపార్టెంట్ పని ఉందంటే మీరు ఆ ఇంపార్టెంట్ పని ముందు ప్లస్ ఇంపార్టెంట్ పని అయిపోయిన తర్వాత ఆవలించండి బలవంతంగా. ఇప్పుడు మామూలుగా ఎగ్జామ్స్ ఉంటాయి, ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఆవలించండి, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆవలించండి. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఆవలించండి, అయిపోయిన తర్వాత ఆవలించండి. ప్లస్ ప్రెజెంటేషన్స్ ఇవ్వాలని వచ్చిన సిచ్యువేషన్లో కూడా ముందు ఆవలిస్తే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. ప్లస్ చాలా మందికి యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాళ్ళు కావాలని డెలిబరేట్గా ఇంటెన్షనల్గా మీరు ఆవలిస్తే మీకు కూడా ఆ యాంగ్జైటీ చాలా వరకు తగ్గుతుంది. సో ఫైనల్గా ప్రాక్టికల్ టూల్ ఏంటంటే ఇప్పుడు మీరు ఒక రూల్ చెప్తాను, ఆ రూల్ ఫాలో అవ్వాలి. మీరు ఏంటంటే 2 minutes కంటిన్యూగా ఆవలించాలి. మీరు 2 minutes రోజుకి అలా ఒక 3-4 times మీరు ఆవలించినా కూడా మీకు చాలా బెనిఫిట్స్ జరుగుతూ ఉంటాయి. అంటే మార్నింగ్ ఒక 2 minutes బలవంతంగా ఆవలించాలి. కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు చెప్పాను మార్నింగ్ ఏంటి, మార్నింగ్ ఆవలిస్తారు, మధ్యాహ్నం ఆవలిస్తారు, సాయంత్రం ఆవలించాలి, తర్వాత రాత్రి ఆవలించాలి. 2 minutes అలా చేయటం వల్ల చాలా బాగా బెనిఫిట్ అవుతుంది. కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే మీరు ఆవలించేది ఎలా ఆవలించాలంటే మీ కళ్ళ నుంచి నీళ్ళు రావాలి. సో అట్లా ఆవలించాలి. ప్లస్ దాంతోపాటు మీరు స్ట్రెచ్ చేసుకోవాలి, మీకు న్యాచురల్గా ఎలా ఉందో అట్లా చేయాలి. ఈ మధ్యన ఏంటంటే ఆవలించడం అనేది తప్పు అనే ఫీలింగ్ వచ్చేసినందుకు చాలా మంది ఏం చేస్తారంటే ఆవలింతని వచ్చిన వెంటనే సప్రెస్ చేసేస్తారు, ఆపేస్తారు. సో దానివల్ల చాలా నెగిటివ్స్ ఉంటాయి. మీ బాడీ మీకు ఏదో చెప్తుంది కాబట్టి ఆవలింత వస్తుంది. ప్లస్ ఆవలింత అనేది చాలా న్యాచురల్, చాలా ఇంపార్టెంట్ కూడా. సో మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా కూడా ఆవలిస్తే ఆవలించద్దు, అట్లా తిట్టద్దు. అంటే ఏంటి, ఇప్పుడు మామూలుగా ఎవరైనా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నప్పుడు అలాంటప్పుడు ఆపుకున్న ప్రాబ్లం లేదు, కానీ ప్రతి సిచ్యువేషన్ ఆపుకోవడం అలా చేయొద్దు. దానివల్ల ఏమైందంటే చాలా మందికి అలా అలవాటు అయిపోయింది. సో ఇది ఈరోజు వీడియో. మీకు ఎంతమందికి దీని గురించి ఇంత పవర్ ఉందని తెలుసు? సో ఇలాంటి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మాత్రం 80% నొక్కండి.